ముత్యం దొరికిందోచ్, కోట్లు తెచ్చిందోచ్. ముత్యం దొరికింది, కోట్లు తెచ్చింది. ముత్యం ఎంత ఉంటుంది? మహా అయితే గోళికాయ అంత. మరి 2 అడుగుల ముత్యం ఉందని మీకు తెలుసా? ఈ మధ్య వెలుగులోకి కూడా వచ్చింది. ప్రపంచంలో ఇదే పెద్దదని రికార్డు కొట్టేసింది. రండి ఆ విషయాలు తెలుసుకుందాం. అనగనగా ఓ జాలరి సముద్రంలో చేపల వేటకెళ్ళాడు. ఓ చోట పడవ నిలిపేందుకు లంగరేశాడు. కాసేపటి తర్వాత లంగర్ని బయటకు లాగబోయాడు. ఏంటో ఒక్కసారిగా బరువుగా ఉంది, పైకి రావడం లేదు. ఎలాగోలాగా పైకి లాగి చూస్తే దానికో పెద్ద ఆల్చిప్ప చిక్కుకుంది. దాని లోపల మెరిసే రాయిలాంటిదేదో బరువుగా ఉంది. ఏంటో అర్థం కాలేదు కానీ దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. మంచం పక్కనే పెట్టుకుని రోజూ దాన్ని అపురూపంగా చూసుకునేవాడు. 10 ఏళ్లు గడిచింది. హఠాత్తుగా తానుంటున్న ఇల్లు ఈ మధ్యే కాలిపోయింది. గబగబా ఇంట్లో వస్తువులన్నీ బయటేశాడు. అప్పుడే ఆ రాయి ప్రపంచంలోనే పెద్ద ముత్యమని స్థానిక అధికారకులు గుర్తించారు. అంతే, హఠాత్తుగా ఆ జాలరిప్పుడు కోటీశ్వరుడైపోయాడండి. కథలా ఉంది కానీ ఫిలిప్పీన్స్లో ఇది నిజంగానే జరిగింది. ఇప్పటి వరకు దొరికిన ముత్యాల్లో ఇంత పెద్దది లేనే లేదట. ఇది ఏకంగా 12 అంగుళాల వెడల్పు, 26 అంగుళాల పొడవుంది. అంటే దాదాపుగా ఓ మాదిరి టీవీ అంత పరిమాణం అన్నమాట. మొత్తం 34 కిలోల బరువుంది. ఇక దీని విలువ విషయానికి వస్తే 600 కోట్లకు పైనే ఉంటుందని తెలిసి అంతా నోరెళ్ళ పెడుతున్నారు. అంతా సంగతి ఎందుకు, మనమే నోరెళ్ళ పెడుతున్నాగా. ఫిలిప్పీన్స్లోని పలవాన్ అని ఓ దీవి ఉంది. అక్కడే ఈ ముత్యం దొరికింది. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ఈ పెద్ద ముత్యాన్ని ఆ దేశంలోనే ప్రదర్శనకు ఉంచాలని అనుకుంటున్నారట. అన్నట్టు ఇది దొరికే ముందర వరకు పర్ల్ ఆఫ్ అల్లా అనే ముత్యం ప్రపంచంలో అతిపెద్దది. అది కూడా 1934 సంవత్సరంలో ఈ పలవాన్ దీవులనే దొరికిందట. దాని బరువు 6.4 కిలోలు, విలువ 200 కోట్లకు పైనే. అది ఇప్పుడు అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న ఓ మ్యూజియంలో ఉంది. అవును, మీకు విషయం తెలుసా? సహజంగా బుల్లి ముత్యం తయారవ్వాలంటే 2-3 ఏళ్లు పడుతుంది. 10,000 ఆల్చిప్పల్లో 1-2 ముత్యాలు ఏర్పడతాయట. జీవి నుంచి వచ్చే విలువైన రాయి ఇదొక్కటి మాత్రమే. 1000 ఏళ్ల క్రితమే మనిషి కనిపెట్టిన మొదటి రత్నం ఇదే. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది! ఇది వింటూ ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది. అదేనండి, ఇలాంటి ఆశ్చర్యంగా అద్భుతంగా ఉండేవి ఇంకా చాలా మా దగ్గర ఉన్నాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలని ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీ సూచనలు, సలహాలు కూడా మాకు పంపించండి. పంపిస్తారు కదా?